నౌ ద లాస్ట్ ప్లే, చిట్ట చివరి తెగులు. ద రీజన్ మనకందరూ తెలుసు కదా, ఏంటిది? ప్రథమ సంతానం. రీజన్ ఏమిటి? ద ఈజిప్షియన్స్ కిల్డ్ అవుట్ జూయిష్ బేబీస్ నైల్ రివర్. జూస్ ఆర్ హషేమ్స్ ఫస్ట్ బోర్న్. ఇశ్రాయేలు ప్రజలు హషేముకు తొలి సంతానం. అందుకే ఈజిప్షియన్ ఫస్ట్ బోర్న్ అవుట్, లాస్ట్ తెగులు. హషేముకి ఇశ్రాయేలు ప్రజలు తొలి సంతానం. ఫారో వాజ్ ఫస్ట్ బోర్న్. ఫారో కూడా తన ఇంటిలో ఫస్ట్ బోర్న్. చావలేదుగా, చావలేదు. ఎందుకు చావలేదు అంటే హషేమ్ నీడెడ్. హషేముకి కావాలి అతడు, ఎందుకంటే అతడే స్ప్రెడ్ చేయాలి ప్రపంచానికి. ఆయన ఉన్నాడు బాబు, ఆయన ఒక్కడే ఉన్నాడు అని ఆయన నోటి ద్వారా ఆయన చెప్పాలి. అందుకు హషేమ్ ఫారోని చంపకుండా వదిలేస్తాడు. దేర్ వాజంట్ ఎ హౌస్ హోల్డ్ వితౌట్ ఎ డెత్. ఒక్క ఇల్లు కూడా మరణం లేకుండా లేదు. నాట్ ఓన్లీ ఫస్ట్ బోర్న్స్ ఆఫ్ ద వైఫ్. ఇప్పుడు జోకేటంటే ఇక్కడ ఒక ఇంట్లో అందరి ఇళ్లలో ఏమవ్వాలి? ఒక్కొక్కరే చచ్చిపోవాలి కదా. ఫస్ట్ బోర్న్, సెకండ్ బోర్న్ చచ్చిపోతున్నారు కొంతమంది ఇళ్లలో. ఇదేంటిది? ఇది ఆ ఇంటి యజమాని అనుకుంటున్నాడు, ఇదేంటి ఫస్ట్ బోర్న్ డెత్ అంటే ప్రథమ వాడు చచ్చిపోయాడు అర్థం ఉంది. రెండో వాడు ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు అంటే ఆ ఆవిడ ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంది ఇంకొకటితోటి, అతనితో ఫస్ట్ బోర్న్ ఇతడు. అలా ఆవిడ ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంది ఇంకొక వ్యక్తితో. పెట్టుకున్న తర్వాత అతనికి ఈవిడి ద్వారా ఏమవుతుంది? తొలి సంతానం అవుతుంది. అప్పుడు అలాగా ఆవిడ ఒక ముగ్గురు నలుగురితో కాంటాక్ట్ పెట్టుకుని లైన్గా ముగ్గురు నలుగురు. అప్పుడు వాళ్ళ సీక్రెట్స్ ఏమవుతున్నాయి? బయటపడిపోతుంది. వాళ్ళు దాచుకొని ఉన్నవన్నీ బహాటం చేయబడతాయి. ఇఫ్ దేర్ వాజ్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద హౌస్, ఫస్ట్ బోర్న్ లేకపోతే సెకండ్ బోర్న్ వుడ్ డై. ఫస్ట్ బోర్న్ విజిటర్స్, వేరే దేశాల్లో నుంచి యాత్రకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే దేశాల వాళ్ళు ఫస్ట్ బోర్న్స్, వాళ్ళు చనిపోవడం జరిగింది. నాట్ ఓన్లీ ఫస్ట్ బోర్న్ విజిటర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ హూ వెంట్ ఈజిప్షియన్స్, ఐగుప్తులు కాదు వాళ్ళు, బట్ స్టిల్ దే డైడ్. ఆల్సో డైడ్ ఎనీ ఈజిప్షియన్ ఫస్ట్ బోర్న్. ఇంకా ఏంటి చెప్పాలి అంటే, ఈ ఐగుప్తియుడు వేరే దేశంలో ఉన్నా కానీ అక్కడ కూడా అతడు చచ్చిపోయాడు. ఇక్కడే కాదు, ఈ ఐగుప్తుడు ఫస్ట్ బోర్న్ వేరే దేశంలో ఉన్నా దేర్ ఆల్సో ఈవెన్ విమెన్ క్యారింగ్ ఫస్ట్ చైల్డ్, స్త్రీలు గర్భం ధరిస్తున్న స్త్రీలు, ఫస్ట్ బోర్న్ ఫస్ట్ గర్భం ధరించిన మిస్క్యారీ, గర్భస్రావం అయిపోయింది, మిస్క్యారీ వాళ్ళకి. సో తొలి సంతానం చచ్చిపోతే తొలి సంతానం యొక్క పటం పెట్టుకొని ఉంటారు, ఫోటో పెట్టుకుంటారు కదా. అప్పుడు ఆ ఇంట్లో తొలి సంతానం చచ్చిపోయినటువంటి ఆ ఫోటో ఏమయ్యిందట? నలిగిపోయిందట, ఇలా క్రష్ అయిపోయింది, పడిపోయిందట. ఫస్ట్ బోర్న్ ఫోటో, ఈజిప్షియన్ ఫస్ట్ బోర్న్ ఫోటో. ద డాగ్స్ వుడ్ డిగ్ అవుట్ దేర్ బోన్స్. చచ్చిపోయిన ఫస్ట్ సంతానం సమాధులకు వెళ్ళి కుక్కలు తవ్వి ఆ బోన్స్ని బయటికి కొరికేందంట. తవ్వి కుక్కలు ఫస్ట్ బోర్న్ చచ్చిపోయిన వాళ్ళ యొక్క శవాలు. ఆల్ ద ఫస్ట్ బోర్న్స్ డైడ్ ఎట్ మిడ్ నైట్. అర్ధరాత్రి తొలి సంతానం హతమైపోయింది. హషేముకి ఫారో ఎందుకండి పంపిస్తున్నాడు? ఫారో వచ్చి ఇంకా తీసుకొని వెళ్ళిపో అని లాస్ట్లో సందేశం ఇవ్వడం, అంతవరకు పంపించని ఫారో ఎందుకు పంపిస్తున్నాడు అని అంటే, ఐగుప్తు దేశం ప్రతి ఆ రోజుల్లో ప్రతి దేశానికి ఒక్కొక్క దేవదూత కావలి ఉంటుంది. ఈజిప్షియన్ దేవదూత వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యమైంది. అలాంటి ఈజిప్షియన్ ఫస్ట్ ఏంజల్, ఫస్ట్ బోర్న్ కింద వాళ్ళు భావిస్తారు. ఈజిప్ట్ని కావలి కాస్తున్న ఏంజల్, ప్రతి దేశానికి ఏంజల్స్ ఉంటాయి. సో ఈజిప్షియన్స్ వారికి ఉన్నటువంటి ఏంజల్ అది కూడా దేవుడు హతం చేసినందున ఫారో అది చూసి, ఇంకా మనల్ని కాపాడే మన దూతే చచ్చిపోతే ఇంకా మనల్ని రక్షించేవాడు ఎవడు అని చెప్పి ఫారోని ప్రజలను తీసుకొని వెళ్ళిపో.
నిజంగా ఆ కాలంలో ఎంతో గొప్ప మహిమ, ఎంతో గొప్ప వర్తమానం, సువార్త వర్తమానం ఏమిటి? హషేమ్ ఒక్కడే. ఆయనే సూపర్ పవర్, ఆయన తప్ప వేరే సూపర్ పవర్ లేదు. ఆయన శక్తిమంతుడు. ఫారో, ఈజిప్ట్ టోటల్గా డెస్ట్రాయ్. లాస్ట్కి ఇప్పుడు కంట్రీస్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి? గుర్రాలు కాదు, న్యూక్లియర్ వెపన్స్, డబ్బులు, బిలియన్స్. అది వారి యొక్క స్ట్రెంగ్త్. ఇప్పుడు దేశాలు కలిగి ఉన్న కోట్లు ధనము, తర్వాత వారు కలిగి ఉన్న వెపన్స్, దాన్ని చూసుకుంటున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా ఏమవుతాయంట? నాగటి నక్కుల్లాగా మారిపోతుంది. మషియాకు వచ్చినప్పుడు ఆల్ ద వెపన్స్ పొలం దున్నుకోవడానికి పనిచేస్తుంది, కానీ షూటింగ్కి పని చేయదు. ఇంకా అలాంటి ఒక సిచ్యువేషన్. ఇంక ఎందుకు ఇవన్నీ ఎందుకు? మనమేమో గన్లు, న్యూక్లియర్ బాంబ్స్, చంపేస్తాం, వీళ్ళని లేపేస్తాం, నేనే రాజ్యాన్ని ఏలేస్తాను అనుకుంటున్న ప్రతి వాని గర్వము చివరికి వచ్చేసరికి లయమైపోతుంది. అలనాడు ఈజిప్ట్లో దేవుని యొక్క సన్నిధి, శక్తి కనబరుచుకున్న దేవుడు చివరి దినాలలో మరలా ఇట్ విల్ హ్యాపెన్. దానికి సిద్ధపడదాం. అందరికీ షాలోమ్.